ప్రభునందు ప్రియులారా, బైబిలు గ్రంథం ఉన్నవాళ్ళు బైబిల్ తెరవండి. మత్తయి సువార్త 14వ అధ్యాయము 22-23 వచనాలు చూద్దాం. చూడండి. వెంటనే ఆ జనసమూహములను తాను పంపివేయినంతలో తన శిష్యులు దోణి ఎక్కి తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళవలనని ఆయన వారిని బలవంతము చేసెను. ఆయన ఆ జనసమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలమైనప్పుడు ఒంటరిగా ఉండెను. చాలు. ప్రభునందు ప్రియులారా, మత్తయి సువార్త 14వ అధ్యాయం 22-23 వచనాల్ని ఇప్పుడు మనం చదువుకున్నాం. అంతకు మునుపే ఒక గొప్ప సూచక క్రియ ప్రభు అక్కడ చేశాడు. అప్పటికి 3 దినాల నుంచి అక్కడ ప్రేయర్ జరుగుతుంది. ముఖ్య ప్రసంగికులు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయనే ముఖ్య ప్రసంగికులుగా ఉండి వాక్యం అందించిన అద్భుతమైన సన్నివేశం అది. దేవుని వాక్యం వారికి అందించిన తర్వాత 3 దినాలు ఆత్మీయ ఆహారం తినిపించి తర్వాత వాళ్ళని పంపివేసే టైంలో ఒక ఆలోచన ప్రభు కలిగింది. 3 దినాలు వారు నాతో ఉన్నారు, వాక్యం వింటూ ఉన్నారు, వారు తినేదానికి ఏమీ లేదు. కాబట్టి వాళ్ళని చూసి నాకు కనికరం కలుగుతుంది. చూడండి 13-14 వచనాలు. యేసు ఆ సంగతి విని దోణి ఎక్కి అక్కడి నుండి అరణ్య ప్రదేశమునకు ఏకాంతంగా వెళ్ళాడు. జన సమూహములు ఆ సంగతి విని పట్టణముల నుండి కాలి నడకను ఆయన వెంట వెళ్ళారు. ఆయన వచ్చి ఆ గొప్ప జన సమూహమును చూచి వారి మీద కనికరపడి వారిలో రోగులైన వారిని స్వస్థపరిచాడు. సాయంకాలం అయినప్పుడు శిష్యులు ఆయన యొద్దకు వచ్చి, ఇది 2వ ఘట్టం. మొదటి ఘట్టం 3 దినాలు ప్రేయర్ వేరు. ఇది 2వ ఘట్టం. సాయంకాలం అయినప్పుడు ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చి, ఇది అరణ్య ప్రదేశం, ఇప్పటికే ప్రొద్దుపోయింది, ఈ జనులు గ్రామాల్లోనికి వెళ్ళి భోజన పదార్థాలు కొనుక్కొనుటకే వారిని పంపివేయమని చెప్పారు. ప్రభు అన్నాడు, యేసు వారు వెళ్ళనక్కర్లేదు, మీరే వారికి భోజనం పెట్టండి అని వారితో చెప్పాడు. వారు, ఇక్కడ మన యొద్ద 5 రొట్టెలు 2 చేపలు తప్ప మరేమీ లేదని ఆయనతో చెప్పారు. అందుకు ఆయన, చిత్రం ఏంటంటే ఈ 5 రొట్టెలు 2 చేపల ప్రస్తావన మరోసారి వచ్చింది. అక్కడ 3 దినాల ప్రస్తావన ఉంది. 3 రోజులు వారు తినడానికి ఏమీ లేదు, వారు వాక్యం విన్నారు. వాళ్ళని ఆకలితో పంపేయటం నాకు ఇష్టం లేదు, వారి మీద నాకు కనికరం కలుగుతుంది అని కనికరంతో ఆయన ఒక అద్భుతం చేసినటువంటి ఘట్టం ఇదే. 5 రొట్టెలు 2 చేపల ప్రస్తావన మరొక సువార్తలో ప్రస్తావించబడింది. ఇక్కడ సాయంకాలం అయినప్పుడు అన్నాడు, అంటే ఒక రోజులోనే అయింది అన్నట్టు. మరో చోట 3 రోజుల తర్వాత 3వ రోజు వాళ్ళకి ఆహారం పెట్టినట్టు. ఇంతకు 3 రోజుల ఒక రోజా అన్నది ఆ తర్కాన్ని కాస్త పక్కన పెడదాం. రెండిట్లో ఒక అర్థం ఉందిలే, ప్రభు చిత్తం అయితే మరో పర్యాయం చెప్తాను. ఇక్కడ అందుకు ఆయన, వాటిని నా యొద్దకు తెండి అని చెప్పి పచ్చిక మీద కూర్చుండుడని జనులకు ఆజ్ఞాపించి ఆ 5 రొట్టెలను 2 చేపలను పట్టుకొని ఆకాశం వైపు కనులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి శిష్యులకు ఇచ్చాడు. శిష్యులు జనులకు వడ్డించారు. అందరూ తిన్నారు. తర్వాత మిగిలిన మొక్కలు 12 గంపలు ఎత్తారు. ఈ స్టోరీ అంతా మనకు తెలిసిందే. ఈ తిన్నవారిలో పురుషులే ఇంచుమించు 5,000 మంది ఉన్నారు అన్నాడు. స్త్రీలు అంతకంటే ఎక్కువ మంది ఉండొచ్చు, లేదా కనీసం అంతమంది ఉంటే స్త్రీలు పురుషులు కలిపి 10,000, పిల్ల జల్లా కలిసి మరో 2-3 వేలు వేసుకున్న 12-15,000 మందికి ఆ 5 రొట్టెలు 2 చేపల ఆహారంగా పెట్టాడు. ఇది అయిపోయిన తర్వాత నేను ఎందుకు దాన్ని దాటి వస్తున్నానంటే, నేను చెప్పాలనుకున్న అంశం కింద ఉంది. అందుకని ఇది అయిపోయిన తర్వాత వాళ్ళంతా తిన్న తర్వాత ప్రభు జనాల్ని ఇంక పంపేసేయండి అన్నాడు. అందరినీ పంపేశారు. అందరూ చక్కగా తిని వెళ్ళిపోయారు. శిష్యుల్ని కూడా అద్దరికి వెళ్ళమని ఆయన బలవంతము చేసెను అన్న మాట ఉంటుంది. ఆ మాట ఒక్కసారి చూద్దాం. 22వ వచనం. వెంటనే ఆ జన సమూహములను తాను పంపివేయునంతలో తన శిష్యులు దోణి ఎక్కి తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళవలెనని ఆయన వారిని బలవంతము చేసెను.
ఆయన ఆ జన సమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలమైనప్పుడు ఒంటరిగా ఉండెను. ఈ మాట చాలాసార్లు నాకు మంచి ప్రేరణనిచ్చింది. ఈ మాట యేసు ప్రభు ఎక్కడుంటే అక్కడ జనాలు గుంపులు గుంపులుగా ఉంటారు. కారణాలు అనేకం. ఆయన చేసే అద్భుతాలు చూడొచ్చని, ఆయన దయ్యాలను వెళ్ళగొట్టే ఘట్టాలు చూడొచ్చని కొంతమంది, ఆయన ఆహారాన్ని ఏర్పాటు చేస్తాడు ఆయనతో కూడా ఉంటే అని రొట్టె ముక్కలు నాశించి కొంతమంది, ఆయన చేసేటువంటి బోధలో ఉన్న జీవానికి ఆకర్షితులై ఆయన మాటలు వినగోరి కొంతమంది, ఆయన చేసే సూచక్రియలు మహత్కార్యాలు చూద్దామని కొంతమంది, ఆయన బోధలో తప్పులు పట్టుకుందామని కొంతమంది, ఇట్లా ఆయన ఎక్కడుంటే అక్కడ కోకోలలుగా జనాలు ఉండేవాళ్ళు. సరే, జనాలతో పాటు ఆయన శిష్యులు కూడా ఆయనతోనే ఉంటారు. ప్రజలందరూ వెళ్ళిపోయినా శిష్యులు మాత్రం ఆయన వదిలి వెళ్ళరు. అయితే కొన్నిసార్లు ప్రజలతో పాటు తన వెన్నంటి ఉండేటువంటి శిష్యులను కూడా ఆయన బలవంతంగా వదిలించుకున్నాడు అని ఈ వచనం మనకి సాక్ష్యం ఇస్తుంది. ఆయనతో కూడా పసిపిల్లల్లాగా ఉండి ఆయన బోధ వింటూ, ఆయన మాటలు వింటూ, ఆయన రెక్కల నీడలో ఉండేటువంటి చిన్నపిల్లల లాంటి శిష్యుల్ని ఎందుకు వెళ్ళగొట్టాడు? చెప్పిన మాట విని వెంటనే ఒకడు వెళ్ళిపోతే ఆయన వారిని బలవంతముగా పంపివేసి అనే మాట ఉంటుందా? ఒక మాటతో అవతలి వ్యక్తులు పోకపోతేనేగా బలవంతం చేసేది, అవునా కాదా? ఆయన వారిని అద్దరికి వెళ్ళుటకు బలవంతం చేశాడని ఉంది. అంటే ఆయన చెప్పినప్పుడు వాళ్ళు వెళ్ళడానికి ఇష్టపడాల. ఆయన అంటాడు, మీరు అటు పోండి, అద్దరికి పోండి, నన్ను సింగిల్గా వదిలేయండి అని. వాళ్ళు అంటారు, ప్రభా నిన్ను వదిలిపెట్టి మేము ఎక్కడికి వెళ్ళేమి? కాదు కాకపోతే కొంచెం అవతలగా ఉంటాం, నిన్ను వదిలి మాత్రం మేము ఉండలేము. నా మాట వినండి అయ్యా, పొండి. కాదు ప్రభా, కొంచెం దూరంగా ఉంటాం, నిన్ను వదిలి మేము ఎట్లా వెళ్తాం ప్రభా? కొంతమంది అంటుండొచ్చు, మేము నీకు సెక్యూరిటీగా ఉంటామని. కొంతమంది అంటుండొచ్చు, నిన్ను వదిలి వెళ్ళలేం ప్రభా అని. కొంతమంది అనొచ్చు, మా నాయకుడు నువ్వు ముందు వెళ్తే మేము వెనక్కి వెళ్తాం ప్రభా. ఏమేమి సాకులు చెప్పారో మొత్తానికి వెళ్ళలా, కానీ వెళ్ళమని ఆయన వారిని బలవంతం చేశాడనుంది. తనను ప్రేమించి వెంబడింపగోరిన వారిని బలవంతంగా ప్రభువు వెళ్ళగొట్టడం ఏమిటి? దానికోసం వాళ్ళని బలవంత పెట్టడం ఏమిటి అన్నది ప్రశ్న. కొన్నిసార్లు కొన్ని విషయాలు మనకి ఎంత లింక్ అవుతాయంటే ఒక పట్టాన వదిలిపోవు మనల్ని. కొన్ని విషయాలు వాటిని బలవంతంగా తెంచేసుకోవాలి అంటాడు దేవుని వాక్యంలో. వాటిల్లో మొట్టమొదటిది ఇదే సువార్తలో, బలాత్కారులే పరలోక రాజ్యమును ఆక్రమించుకొనుచున్నారు అన్నాడు. ఎక్కడుందో చెప్పగలరా? మత్తయి సువార్తలోనే ఆ మాట ఉంది. బాప్తిస్మమిచ్చు యోహాను కాలం మొదలుకొని ఇప్పటి వరకు పరలోక రాజ్యము బలాత్కారముగా పట్టబడుచున్నది, బలాత్కారులే దాన్ని ఆక్రమించుకొనుచున్నారు అన్నాడు. మత్తయి సువార్త 11వ అధ్యాయం 12వ వచనం చూడు. బాప్తిస్మమిచ్చు యోహాను దినములు మొదలుకొని, బాగా వినాలి, బాప్తిస్మమిచ్చు యోహాను దినములు మొదలుకొని ఇప్పటి వరకు పరలోక రాజ్యము బలాత్కారముగా పట్టబడుచు, పరలోక రాజ్యము బలాత్కారముగా పట్టబడుచున్నది, బలాత్కారులు దానిని ఆక్రమించుకొనుచున్నారు. వినాలి, పరలోక రాజ్యం దేవునిది కదా, భూలోక రాజ్యాన్ని బలాత్కారులు ఆక్రమించుకోవటం సహజమే. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ ఉంది. ఆఫ్ఘనిస్తాన్లో మొన్నటిదాకా ఒక గవర్నమెంట్ నడిచింది. ఇప్పుడు తాలిబన్ల వశమైంది. తాలిబన్లు వాళ్ళ బలం పెంచుకొని బలాత్కారులై అంతకు ముందున్నటువంటి
గవర్నమెంట్ని పడగొట్టి వాళ్ళు ఇప్పుడు తొడగొడుతున్నారు. ఎవరు? తాలిబన్లు. అంతకుముందు వేరే గవర్నమెంట్ నడిచింది. ఇప్పుడు బలాత్కారంగా దాన్ని ఆక్రమించుకొని ఆ గవర్నమెంట్ని దించేసి వీళ్ళు లైన్లోకి వచ్చారు. ఒక దేశాన్ని లేక ఒక రాజ్యాన్ని ఆక్రమించుకోవటం అది. భూలోక సంబంధమైన రాజ్యాలని, దేశాలని ఆక్రమించుకోవటం అంటే మనకు తెలుసు. ఎవడు బలవంతుడైతే వాడు ఆక్రమించుకుంటాడు. ఇప్పుడు పాత గవర్నమెంట్ అంత బలంగా లేదు, బలహీనంగా ఉంది. తాలిబన్ల ఫోర్స్ ఎక్కువగా ఉంది, వీళ్ళ బలం పెరిగింది. కాబట్టి వీళ్ళ దెబ్బకి వాళ్ళు పరారైపోయారు. కానీ పరలోక రాజ్యం అలాంటిది కాదే. భూలోక రాజ్యాల వంటిది కాదే పరలోక రాజ్యం. పరలోక రాజ్యంలో ప్రభువే రాజు, ప్రభు రాజ్యమే, ప్రభు యొక్క ప్రభుత్వమే పరలోక ప్రభుత్వం, పరలోక రాజ్యం. ఆ పరలోక రాజ్యాన్ని ఎవరు ఆక్రమించుకుంటున్నారు అంటే బలాత్కారులే దాన్ని ఆక్రమించుకుంటున్నారు అన్నాడు. ఆయన రాజ్యాన్ని బలాత్కారులు ఆక్రమించుకోవటం ఏంటి? బలాత్కారంగా పరలోక రాజ్యం పట్టబడటం ఏంటి అంటే దాని అర్థం పరలోక రాజ్యము, దానిలోని ప్రవేశము అంత తేలికైన విషయం కాదు. ఒకడు పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే ముందు ఇరుకు మార్గంలో ప్రవేశించాలి. ఇరుకు మార్గంలో ప్రవేశించిన వాడే ఆ రాజ్యంలో ప్రవేశాన్ని పొందుతాడు. లూకాసు వార్తలో అంటాడు, ఇరుకు మార్గమున ప్రవేశింప పోరాడండి అని. పోరాడాలా? పోరాడకుండా ఇరుకు మార్గంలోకి రావటం కుదరదా అంటే కుదరదు. ఎందుకంటే కంటికి కనబడుతున్న ఈ దృశ్య ప్రపంచం మాత్రమే మనకు తెలుసు. కానీ మన కంటికి కనబడని అదృశ్య ప్రపంచం ఒకటి ఉంది. ఆ అదృశ్య ప్రపంచంలో అక్షరాల ఒక రాజ్యమే ఉంది. ఆ రాజ్యానికి రాజు సాతాను. వాని దూతలు, కోట్లాది దూతలు ఉన్నారు వాడికి, వాడి టీం. వీళ్ళందరూ మాయాస్వరూపులు, మన కంటికి కనబడరు. కానీ వీళ్ళ రాజ్యం ఎక్కడుందో తెలుసా? వీళ్ళ రాజ్యం అంధకార సామ్రాజ్యం. భూమి మీదనే ఉంది, మనుషుల మీదనే ఉంది. ఎందుకంటే వాడే చెప్పాడు యేసయ్య దగ్గరకు వచ్చి. యేసయ్య 40 దినములు ఉపవాస ప్రార్థనలో ఉన్నప్పుడు, యేసు ప్రభుని శోధించడానికి అపవాది వచ్చినప్పుడు ఫైనల్గా వాడు ఏమన్నాడు? ఈ లోక రాజ్యములు వాటి మహిమయు నా చేతికి అప్పగింపబడి ఉన్నవి. అవి నేను ఎవరికి ఇవ్వాలనుకుంటున్నానో వాళ్ళకి ఇస్తా. ఒక్కసారి నువ్వు నా కాలు మొక్కితే ఇవన్నీ నీకు ఇచ్చేస్తా అన్నాడు. ఎవరితో అన్నాడు? సాక్షాత్తు యేసయ్యతోనే సాతాను అన్నాడు. అప్పుడు ప్రభు ఏమన్నాడు? సాతానా పొమ్ము, నీ దేవుడైన ప్రభువుకి మొక్కి ఆయనకే నమస్కరింపవలనని రాయబడి ఉన్నది అని చెప్పాడు. అక్కడ సాతాను అనేవాడు మాట్లాడుతూ, ఈ లోక రాజ్యములు వాటి మహిమయు నా చేతికి అప్పగింపబడి ఉన్నవి అన్నాడు. అంటే ఈ లోక రాజ్యాన్ని, వాటి మహిమల్ని ఏలుతున్న వాడెవడు? నోరు తెరిచి అందరూ చెప్పండి అమ్మా, వాడే. దీన్ని వాడు ఏళ్తున్నాడు. వాడి రాజధాని ఒకటి ఉంది, అందులో వాడి టీం అంతా వర్క్ చేస్తూ ఉంటారు. అంధకార సామ్రాజ్యం. వాడికి కూడా ఒక సింహాసనం ఉంది. మీరు ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో 3వ సంఘానికి రాసేటువంటి ఉత్తరం, పెర్గములోనున్న సంఘపు దూతకి ఇలాగు రాయుము అని మొదలు పెడతాడు. అక్కడ సాతాను సింహాసనం ఉన్న చోట నీవు ఉంటివి అనే మాట వాడతాడు. చూడండి, పెర్గములోనున్న సంఘపు దూతకి ఇలాగు వ్రాయుము. పెర్గములోనున్న సంఘపు దూతకి ఇలాగు రాయుము. వాడి అయిన 2 అంచులు గల ఖడ్గము గలవాడు చెప్పు సంగతులేవనగా. పాపం 2వ అధ్యాయం వచనం చెబితే వాళ్ళు కూడా చూసుకుంటారు. 12వ వచనమా అదంట చూసుకోండి అమ్మా. ఇప్పుడు చూడండి, మీరు మక్కాయికి ఎన్నిసార్లు చెప్పిన వచనం చదవట్లా. చదువమ్మా. సాతాను సింహాసనమున్న స్థలములో నీవు కాపురం ఉన్నావని నేను ఎరుగుదును. సింహాసనమున్న స్థలములో నువ్వు కాపురం ఉన్నావు అన్నాడు.
అంటే అక్కడ ఏం అర్థమవుతుందంటే సాతానుకు ఒక సింహాసనం ఉంది అని అర్థమవుతుంది. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 12వ వచనంలో వాడి సమూహము, వాడి సైన్యము గుంపులు గుంపులుగా ఆకాశ మండలంలో ఉన్నారు అనే మాట చెప్పాడు. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం. ఏలయనగా మనము పోరాడున్నది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. అదుగో, ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాం. దురాత్మలు కొన్ని కలిపి ఒక గుంపుగా, కొన్ని కలిపి ఒక గుంపుగా, అదంతా టీం వర్క్ అన్నమాట. టోటల్గా మానవ ప్రపంచం మొత్తాన్ని ఆవరించి ఉన్నాయి అవి. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. నీ కంటికి కనబడనంత మాత్రాన ఏమీ లేదని భ్రమించొద్దు. కంటికి కనబడేదే ప్రపంచం అని అనుకోవద్దు. కంటికి కనబడుతున్న ఈ దృశ్య ప్రపంచం కంటికి కనబడని ఒక అదృశ్య ప్రపంచాన్ని కూడా కలిగి ఉంది. ఆ అదృశ్య ప్రపంచంలో ఉన్న వ్యక్తులు మాయాస్వరూపులు. వాళ్ళ నాయకుడు సాతాను అని బైబిల్ చెప్పింది. వాడి నాయకత్వం కింద ఉన్న వాళ్ళందరూ కూడా పడద్రోయబడిన దేవదూతలు దురాత్మలుగా మారారు, దుష్టాత్మలుగా మారారు. వాళ్ళు భూమండలాన్ని ఆక్రమించుకున్నారు. ఎలా ఆక్రమించుకున్నారు అంటే, మొదటి మానవుడైన ఆదామును చెడగొట్టుట ద్వారా ఈ భూమండలం ఆనాడే వారి చేతికి చిక్కింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా వాళ్ళ ఏలుబడి నడుస్తూనే ఉంది భూమి మీద. కంటికైతే కనబడట్లేదు కానీ మానవ ప్రపంచంలో చాలా కార్యాలు వాళ్ళు చేస్తున్నారు. భూమి మీద జరిగేటువంటి విపరీత చర్యలన్నిటికీ కూడా వారే కారణం. మనుషులు తీసుకుంటున్న పెడత్రోవలన్నిటికీ వాళ్ళే కారణం. ఆత్మహత్యలకు అవే కారణం, దుర్వ్యసనాలకు అవే కారణం, వ్యభిచార ఘోర పాపాలకు అవే కారణం, హత్యలకు, దారుణమైన మారణకాండలకు అవే కారణం, కొన్ని ప్రత్యేక ప్రదేశాల్లో యాక్సిడెంట్స్కి అవే కారణం. తెలుసా మీకు? రోడ్డు మీద మనం ప్రయాణం చేసేటప్పుడు కొన్నిసార్లు విచిత్రమైన ప్రమాదాలు జరుగుతాయి. ఆ ప్రమాదాలు కూడా అయ్యే కారణం. మనుషులను ప్రేరేపించి వారిని పురికొల్పి వాళ్ళ చేత విపరీతమైన పనులు చేయించేది అవే. అయితే బలవంతంగా చేయడానికి వాటికి అవకాశం లేదు. అవి ప్రేరణ కలిగిస్తాయి. ఆ ప్రేరణకు మనిషి లొంగి కొన్ని పనులు చేస్తాడు. ప్రేరణ ద్వారా బలవంత పెడతాయి. ఆ బలవంతానికి మనుషులు లొంగి కొన్ని పనులు చేస్తారు. ఆత్మహత్య ద్వారా ఒక వ్యక్తి తన ప్రాణాన్ని తీసుకునే విషయం ఆలోచించండి. ఓ మనిషి తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి ఏమైనా ఇస్తారు. దయచేసి నన్ను చంపకండి, మీకు ఏం కావాలన్నా నేను చేస్తానంటారు. అవునా? తన అన్నిటికంటే ఎక్కువగా మనిషి తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి ఇష్టపడతాడు. ఎవరు చావటానికి ముందుకెళ్ళరు. అవసరమైతే అందరూ పోయినా నేను బతకాలన్న ఆరాటంలో ఉంటాడు ప్రతి మనిషి. అలాంటిది ఒక మనిషి తనంతట తానుగా తన ప్రాణాన్ని బలవంతంగా తీసుకుంటున్నారు అంటే ఎలా సాధ్యం? ఆత్మహత్యకు ప్రయత్నించిన వారిని కొంతమందిని ప్రత్యేకంగా కలిసి వారితో మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పిన మాటలు ఇవే. ఆ టైంలో నేనేం చేస్తున్నానో నాకు అర్థం కాలేదు, తీరా అలా చేసిన తరువాత నాకు అర్థమైంది నేను చాలా తప్పు చేశానని. సరైన కారణం కూడా లేకుండా కొంతమంది చేసుకున్నారు. నీ భర్త కొట్టాడా? కొట్టలేదు, నా భర్త చాలా ప్రేమగా చూసుకుంటాడు. పోనీ అత్తమామలు ఏమైనా నిన్ను ఇబ్బంది పెట్టారా? లేదు, నా భర్తకి చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోయారు, నాకు అత్తమామల గొడవ లేదు. పోనీ వేరే విధంగా ఏమన్నా తేడా చేసావా? ఆహా లేదు, అది కూడా లేదు. మరి ఎందుకు చేశావు? భర్త ఆఫీస్కి వెళ్ళాడు, పిల్లలు స్కూల్కి వెళ్ళారు, ఒంటరిగా ఉన్నాను ఇంట్లో. ఎవరో నాతో మాట్లాడినట్టు అనిపించింది. నిన్నెవరూ ప్రేమించరు, ఎవరో అర్థం చేసుకోరు, నువ్వు ఎందుకు బతకాలని ఎవరో ఒక మనిషి పదే పదే నాతో మాట్లాడుతున్నట్టు అనిపించింది. 2-3 సార్లు ఇలానే అనిపించింది. నేను తిరిగి సమాధానం చెప్పాను. 4వసారి పదే పదే అదే స్వరం వినబడతా ఉంది. తట్టుకోలేక నేను ఆ పని చేశానని చెప్పిన వాళ్ళని కూడా నేను చూశాను.
అంటే మనిషిని ప్రేరేపించి తన ప్రాణం తనే తీసుకునేటట్టు చేస్తే ఈ మనిషి దేవుని సార్వభౌమాధికారాన్ని ధిక్కరించిన పాపం అంటుంది గనుక తీర్పులోనికి వచ్చి అవకాశం ఉంటే నరకానికి కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. అందుకని మనుషులను తమ ప్రాణం తామే తీసుకునేటట్టు దురాత్మలు ప్రేరేపిస్తాయి. మనుషుల్ని ఆత్మహత్యలకు రెచ్చగొట్టేవి అవే. కొంతమంది మరీ సున్నితంగా ఉంటారు, ఎవరు ఏ చిన్న మాటన్నా పడరు. అలాంటి వాళ్ళను సావగొట్టడం దెయ్యాలకి చాలా తేలిక. ఎందుకంటే బలహీనమైన మనుషులు ఉంటారు కదా, వాళ్ళలోకి జ్వరబడతాయి. జ్వరబడి నలుగురు నుంచి 4 రకరకాల మాటలు వచ్చేటట్టు చేసి, చూడు ఆ మనిషి నిన్ను అలా అన్నారు, ఈ మనిషిని నువ్వు ఎంత ప్రేమించావు ఇలా అన్నారు, ఆ మనిషిని ఎంత ఇష్టపడ్డావు ఇలా అన్నారు, ఎందుకు బతకాలను నువ్వు చావు, అంతే అయిపోయింది. ఈ రకంగా ఆత్మహత్యల ద్వారా ప్రాణాలు తీసే దగ్గర నుంచి హత్యలు, దుర్మార్గాలు, దారుణాలన్నీ జయించేది అవి. తెలుసా మీకు? వీటన్నిటి నాయకుడు సాతాను, సాతాను అనుచరగణం దురాత్మలు. క్రీస్తు 1000 ఏండ్ల నీతి పాలనలో అపవాది వాడి టీమంతా బంధించబడతారు. వాడు అగాధములో బంధించబడతాడు. అప్పుడు భూమి మీద దేవుని శాంతి రాజ్యం స్టార్ట్ అయింది. ఇక జనములను మోసపరచకుండునట్లు ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం 1వ వచనం నుంచి చూడండి. మరియు పెద్ద సంఖ్యలో చేత పట్టుకొని అగాధము యొక్క తాళపు చెవి గల యొక్క దేవదూత పరలోకము నుండి దిగి వచ్చుట అగాధము యొక్క తాళపు చెవి గల యొక్క దేవదూత పరలోకము నుండి దిగివచ్చుట చూశాను. అతడు ఆది సర్పమును అనగా అపవాదియు సాతానను ఆ ఘట సర్పమును పట్టుకుని 1000 సంవత్సరములు వానిని బంధించి అగాధములో పడవేసి ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు ఇక జనములను మోసపరచకుండునట్లు ఇక జనములను మోసపరచకుండునట్లు అగాధమును మూసి జనమున అంటే ఒక జనమే, జనము అంటే ఒక జనమే, జనములు అంటే నానా రకాల జనాంగాలు. ఇప్పుడు ఇస్రాయేల్ జనాంగం ఉంది, అలాగే అమెరికా జనాంగం వేరు, ఆస్ట్రేలియా జనాంగం వేరు, ఆఫ్రికా జనాంగం వేరు, ఇండియా జనాంగం వేరు, చైనా జనాంగం, రకరకాల జనాంగాలు. ఈ జనములను అంటే అందరినీ మోసపుచ్చాడని ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 9వ వచనంలో కూడా ఉంది. ప్రకటన గ్రంథము 12:9 కాగా సర్వలోకమును మోసపుచ్చుచు, అదిగో సర్వలోకమును మోసపుచ్చుచు అపవాదనియు సాతాననియు పేరుగల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడెను. అది భూమి మీద పడద్రోయబడెను, దాని దూతలు వానితో కూడా పడద్రోయబడిరి. అదిగో దాని దూతలు. అది ఏమండి, ఇన్ని వచనాలు బైబిల్లో ఉంటే ఇది అబద్ధమా? వాడు ఉన్నాడా లేదా? ఎక్కడున్నాడు? భూమి మీద. వాడి దూతలు ఎక్కడున్నారు? మరి నీకు కనపడ్డారా? ఎప్పుడన్నా నీకు కనపడ్డారా? కనపడకుండానే భూమి మీద చాలా పనులు చేస్తున్నారు. ఆ చేసే పనుల్లో మొట్టమొదటగా చెప్పాలంటే అందరినీ మోసపుచ్చుచున్నారు. త్రాగే భర్తనే చూస్తావు కానీ ఆ త్రాగుడికి వానిని నిరంతరం ప్రేరేపిస్తున్న దురాత్మ నీకు కనపడదు. అక్రమ సంబంధానికి అలవాటు పడి వీడి వ్యభిచారం చేస్తున్నాడు, నాకు నమ్మక ద్రోహం చేశాడు, వీడి జావా, వీడి దినం చెయ్య, వీడి పాడగట్ట అని తిడుతున్నావు తప్ప వాడు అక్రమ సంబంధానికి ఎందుకు రేపబడ్డాడు, వాడిని అలా ప్రేరేపించిన దయ్యం ఒకటి ఉందన్న సంగతి నీకు తెలియదు. యవనస్తురాలైన నీ కుమార్తె, యవనస్తుడైన నీ కుమారుడు తమకు ప్రమాదకరమైనటువంటి సహవాసాల్లోకి వెళుతూ నీ కూతురు ఒక దుర్వ్యసనపరుడైనటువంటి భర్తను తెచ్చుకోవటానికి బరి తెగిస్తుంది అని బాధపడుతున్నావు. నీ కూతురుని ఆ చెడిపోయినోడు మంచోడుగా చూపించి భ్రమపెట్టి మోసం చేసే దయ్యం ఒకటి ఉందని నీకు తెలీదు. కేవలం మనుషుల్నే చూస్తాం కానీ ఆ మనుషుల్ని వెరపించేటువంటి దయ్యాలు మనకు తెలియదు. అసలు ఇలాంటి దుర్మార్గం ఒకటి ఉందన్న సంగతే మనకు తెలియదు. కారణం మోసం చేస్తున్నాయి.
కనబడుతున్న మనుషులే మనకు కనపడతారు, కానీ వారి వెనక అవి కనపడవు. మీరు జైళ్ళలోకి వెళ్ళి చూడండి, చాలామంది ఎంతో పశ్చాత్తాపంతో, వేదనతో, కన్నీళ్లతో ఉంటారు. చాలా దీనులై ఉంటారు. వాళ్ళతో మాట్లాడితే వీళ్ళేనా అంత దుర్మార్గం చేసింది అనిపిస్తుంది, కానీ వాళ్ళే. ఎలా చేసావు తమ్ముడు అంత దారుణం, అంత దారుణమైన హత్య అంటే, ఆ క్షణాన్ని ఏం చేస్తున్నానో నాకు తెలియలేదన్నా. తర్వాత అది తలుచుకుంటే నాకు ఎప్పటికి కూడా నేనేనా చేసిందని భయం కలుగుతుంది, బాధ కలుగుతుంది, ఏడుపు వస్తుంది, సిగ్గేస్తుంది. చెల్లి, ఎలా చేసావు తల్లి అంత ఘోరమైన పాపం అంటే, ఒక దురాత్మ నన్ను ఆవరించి నేను ఆ పాతకం చేయడానికి నాకు ప్రోత్సాహాన్ని ఇచ్చింది. ఆ దుర్మార్గం చేస్తున్నంతసేపు నాకేమనిపించిందో తెలుసా? అదొక ఆనందం అనిపించింది. ఆ తర్వాత ఈరోజు కూడా తలుచుకుంటే నాకు భయం, వేదన, పశ్చాత్తాపం, దుఃఖం కలుగుతుందని చెప్పిన వాళ్ళు ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా చెప్దాం అందరం గట్టిగా. కారణం అయ్యే దురాత్మలే. ఈ విధంగా తెర మీద మనుషులు కనపడతారు, తెర వెనక అవి కనపడతాయి. అవి 1, 2 కాదు, మానవ సమాజం మొత్తాన్ని ఆవరించి ఉన్నాయి. కోట్ల సంఖ్యలోనే ఉన్నాయి. తెలుసా ఎన్ని సంఖ్యలో? కోట్ల సంఖ్యలో ఉన్నాయి. లోకస్తులకి ఈ సంగతులు తెలియవు, లోకస్తులకి ఈ సంగతులు అంతగా అవగాహన లేదు. కానీ దేవుని పరిశుద్ధుల వాక్యం ఎరిగిన మనకి ఈ సంగతులు చాలా క్లియర్గా తెలుసు. చిత్రం ఏంటంటే, మన జ్ఞాపకాల్లో కూడా అవి లేకుండా చేస్తాడు వాడు మోసం చేయటమే అందరినీ. మన జ్ఞాపకాల్లో కూడా అవి లేకుండా చేస్తాడు వాడు. ఒక బలమైన సమూహము మానవ జాతిని పట్టి, పీడించి, వేధించి, వెంటాడి చిత్రవధ చేస్తుంది. వాడి క్రియలో లయపరచి, వాడి బంధకాల్లో ఉన్న మనల్ని బయటికి తేవడానికే యేసయ్య వచ్చింది. యేసయ్య ఎందుకు వచ్చాడు అంటే అనేక కారణాలు. వాటిల్లో ఒకటి, అపవాది క్రియల్లో లయపరచుటకే ఆయన వచ్చెను అని ఉంది. కాబట్టి పాపంలో నువ్వు ఉన్నంతసేపు అవి నిన్ను గదిలించవు. చెడిపోయిన జీవితంలో ఉన్నంతసేపు అవి నీ జోలికి రావు. ఎందుకంటే నాశన మార్గంలో ఉన్నావు గనుక వాటికి ఆనందమే. ఎప్పుడైతే నీ దృష్టి దేవుని వైపుకు మళ్ళిద్దో, దేవుని గురించి ఆలోచించడం మొదలు పెడతావో, ఆ ఆలోచనలు నీలో నుండి తొలగిపోవడానికి ఎంత దాడి అవసరమో అంత దాడి అవి చేస్తాయి. అసలు దేవుని సన్నిధికి వెళ్లకుండానే నీకు ఆటంకాలు ఎదురవుతాయి. అయినా బలవంతంగా నువ్వు దేవుని సన్నిధికి వెళితే, సరే వెళితే వెళ్ళావు, రక్షణ పొందొద్దు అని, రక్షణ పొందకుండా అవరోధాలు ఎదురవుతాయి. ఇప్పుడు నువ్వు రక్షణ పొందితే నీ ఇంటి వాళ్ళకు వచ్చిన నష్టం ఏంటి? నీ స్నేహితునికి వచ్చిన నష్టం ఏంటి? కానీ వాడు ఎంత ఫీల్ అవుతాడో తెలుసా? నువ్వు రక్షణ పొందుతానంటే వాడు ఆస్తులు ఏదో కరిగిపోతున్నట్టు వాడు లబలబలబలబలాడతాడు. కారణం ఏంటో తెలుసా? పాపం వాడికి తెలియదు. దయ్యం చేత వాడు శోధింపబడి నిన్ను శోధిస్తున్నాడని, దురాత్మ చేత ఆమె శోధింపబడి నీ రక్షణను ఆటంకపరిచి నిన్ను పాడు చేయడానికి తను వాడబడుతున్న సంగతి ఆమెకి తెలియదు. చర్చికి వెళ్తే వెళ్ళావు కానీ బాప్తీసం ఇప్పుడే తీసుకోవాక. అరే, నేను బాప్తీసం తీసుకుంటే నీ ఆస్తులు ఏం పోయినాయి? ఎందుకైనా మంచిది వద్దులే అంటే ఆ మనిషి కాదు మాట్లాడుతుంది, ఆ మనిషిని ఒక దురాత్మ ప్రేరేపిస్తుంది. ఎవరి మాట వింటే నువ్వు బెండ్ అవుతావో ఆ మనిషి నుంచి నీకు ఆ మాట వచ్చేటట్టు చేస్తుంది. తెలుసా? పెద్ద కుట్ర అన్నమాట అది. అందుకే యేసయ్య చెప్పాడు, ఇరుకు మార్గమున ప్రవేశింప పోరాడండి. లూకాసు వార్త చూడండి, ఎక్కడుంది ఆ మాట అనేది? 13:24 చదువు తల్లి. లూకాసు వార్త 13:24 చదువుతుంది చూడండి. ఆయన వారిని చూచి 23 కూడా చదవచ్చు తల్లి. ఒకడు, ప్రభువా, రక్షణ పొందువారు కొద్ది మందేనా అని ఆయన అడగగా, ఆయన వారిని చూచి, ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి, అనేకులు ప్రవేశింపతు చూతురు గాని వారి వలన కాదని మీతో చెప్పుచున్నాను. ఇరుకు మార్గమున ప్రవేశింప పోరాడండి,
అనేక మంది ట్రై చేస్తారు కానీ వాళ్ళ వల్ల కాదన్నాడు. ఎంత భయంకరమైన మాట ఇది. చాలామంది దేవుని మార్గంలోకి రావాలనే ప్రయత్నాలు కూడా చేస్తారు. ఒక్కొక్క వారం వచ్చి కూడా కూర్చుంటారు కానీ వాళ్ళు కొనసాగలేరు. ఇరుకు మార్గంలోనికి ప్రవేశించి దేవుని రాజ్యమునకు చేరాలి అంటే బలాత్కారులు కావాలన్నాడు. బలాత్కారముగా ప్రవేశించాలి తప్ప సామాన్యంగా ఎంటర్ అవడానికి లేదన్నాడు. బలాత్కారంగా ప్రవేశించటం ఏంటంటే, ఈ దయ్యాలు ఉన్నాయని చెప్పానే, ఈ అపవాది వాడి దూతలు, నువ్వు మద్యం దాగు ఏమనవు, వ్యభిచారం చెయ్యి ఏమనవు, నీ మనసుకు తోచిన పనులన్నీ చెయ్యి ఏమనవు, దేవుని వైపు చూసి దేవుని మార్గంలోకి వెళ్ళడానికి నువ్వు ప్రయత్నిస్తే మాత్రం వాటికి మహా తలనొప్పి. నువ్వు ప్రార్థన చేస్తానంటే వాటికి తలనొప్పి, నువ్వు వాక్యం చదువుతానంటే వాటికి తలనొప్పి, నువ్వు సువార్త చెప్తానంటే వాటికి తలనొప్పి, నువ్వు దేవుని కొరకు నీతి నియమాలు నిష్ట కలిగి బ్రతుకుతానంటే వాటికి తలనొప్పి. అందుకని ఇలాంటి పనులకు నువ్వు పూనుకున్నప్పుడు నిన్ను చెడగొట్టటమే వాటి డ్యూటీ. ఇప్పుడు అసలు దెయ్యాలకి డ్యూటీ ఎక్కడ అంటే లోకంలో అన్యుల దగ్గర కాదు, వాళ్ళు ఆల్రెడీ బుక్ అయి ఉన్నారు. వాళ్ళ దగ్గర ఏం పని వాటికి? మర్రి చెట్టు త్వరల్లో కూడా కాదు, పాడుపడ్డ బంగాళాల్లో కూడా కాదు. అక్కడ ఎవడున్నాడు? వాటికి ఏం పని అక్కడ? వాటి డ్యూటీ అంతా కూడా దేవుని వైపుకు తిరిగే అవకాశం ఎవరికెవరికైతే ఉందో వాళ్ళ దగ్గర వాటి డ్యూటీ. ఎంతమందికి అర్థమైంది ఈ మాట? వాటి డ్యూటీ అంతా మన దగ్గరే. మహాకుట్ర అన్నమాట. మనకు కనపడవు. మళ్ళీ మన చుట్టూ ఇన్ని దయ్యాలు ఉన్నాయన్న సంగతే మనకు తెలియదు. కొంతమంది అనుకుంటారు దయ్యాలు భయంకరంగా వికృతంగా మూవీస్లో చూస్తూ ఉంటారు, దయ్యాలు ఇంత వికారంగా అట్లా ఇట్లా ఉంటాయి. నేను చెప్పనా, అట్లా ఉండవు దయ్యాలు. అసలు నిజంగా ఉండవు, అట్లా ఉండవు. దెయ్యాలు చాలా సౌందర్యవంతంగా ఉంటాయి, ఎందుకంటే వాళ్ళు దేవదూతలు. మూవీస్లో చూపించేదంతా వాటి వ్యక్తిత్వం, వాటి సైకాలజీ అంత వికృతంగా ఉంటుందని, అంతేగాని అటు గెటప్ కాదు. ఏదో పనికి మళ్ళీ సినిమాలు చూసేదాను దడుచుకొని సచ్చేది. ఇంత దడోళ్ళు ఎందుకు చూడాలో ఏమో నాకు అర్థం కాదు. మరి ఒక పక్క గుండె దడ కొట్టుకుంటున్నాడు, మళ్ళీ పక్క వాడు ఉండి నిశ్శబ్దంగా ఉండి ఒకసారి దన్మని అంటాడు, ఎగిరిపడి అప్పుడన్నా మానేస్తారంటే మళ్ళీ చూస్తానే ఉంటాడు. వాస్తవంగా డెవిల్స్, దురాత్మలు అలా ఉండవు. దేవదూతలు వాళ్ళు మాయాస్వరూపులు, చాలా సౌందర్యంగా ఉంటారు. ఇది వాస్తవం. తెల్ల చీర కట్టి ఆడవాళ్ళని తిప్పుతూ ఉంటారు సినిమాల్లో. ఇదేందో ఏ సినిమాలోనన్నా చూడు, ఆడవాళ్ళే దెయ్యాల్లా చూపిస్తారు. నాకు తెలిసి అది తీసేవాళ్ళందరూ భార్య బాధితులేమని నా డౌటు. ఏ మూవీ అన్నా చూడు, దెయ్యాన్ని చూపిస్తే ఆడవానికి చీర కట్టి తెల్ల చీర కట్టి చీకట్లో తిప్పుతూ ఉంటా. అంటే పురుషుడిని అట్లా చూపించడానికి అంత భీకరంగా ఉండడు, కానీ స్త్రీకి ఆ ఛాన్స్ ఉందన్నమాట. జుట్టు విరబోసి గాలిగా జుట్టు ఎగురుతా, అవునా కదా? సినిమాలు అందరూ లేదు, ఆడవాళ్ళని దెయ్యాల్లా చూపిస్తారు. పాపం ఆడవాళ్ళు ఎంత మంచివాళ్ళు కదా. మీ గురించి చెబితే మీరు ఒప్పుకోరైందమ్మా, అవునా? మంచివాళ్ళు కదా. మరి ఎందుకో మరి మిమ్మల్ని దెయ్యాల్లా చూపిస్తారు, వాళ్ళని అడగండి. సరే, పాయింట్కి వద్దాం. అట్లా ఏం కాదు. వారు తలుచుకుంటే స్త్రీ వలె మారగలుగుతారు, పురుషుల్లాగా మారగలుగుతారు, ఒక జంతువులాగా మారగలుగుతారు. మాయాస్వరూపులు, వారు అనుకున్న రూపులోనికి వారు మార్పు చెందగలుగుతారు. ఆ ఛాన్స్ ఉంది వాటికి. మానవాతీతమైన శక్తులు కలిగి పనిచేస్తాయి అవి నువ్వు దేవుని రాజ్యంలోకి ప్రవేశించకుండా కృషి చేసి సాతానుగాడి ఉచ్చులోనే నువ్వు బతుకుకాలం ఉండేటట్టు జాగ్రత్త చేయటమే వాటి డ్యూటీ. అందుకని
అసలు దేవుని వాక్యం వినకుండానే నిన్ను జాగ్రత్త చేస్తాయి. ఒకవేళ విని నువ్వేదన్నా కాస్త దేవుని వైపు ఆకర్షింపబడితే రక్షణ పొందకుండా అడ్డగిస్తాయి. రక్షణ కూడా పొంది దేవుని మార్గంలోకి వెళ్ళిపోయావు అనుకో, ఇక అంతటితో వదిలిపెట్టావు. మళ్ళా వెనక్కి తీసుకొని రావడానికి శతవిధాల ప్రయత్నాలు చేస్తాయి. అందుకే పరలోక రాజ్యములో కోరిన వారికి, దేవభక్తి సాధన కోరిన వారికి ఖచ్చితముగా ఒక లక్షణం ఉండాలి. ఆ లక్షణమే బలవంతముగా వదిలించుకునే లక్షణం, బలాత్కారుల లక్షణం. బలాత్కారం అంటే ఆడపిల్లల్ని కొంతమంది వెధవలు చేసేది కాదు, ఆ బలాత్కారం కాదు. బలవంతంగా కొన్నిటిని వదిలించుకునే తత్వాన్ని అలవరుచుకోవాలి. అప్పుడే భక్తి సాధన సాధ్యం, లేకపోతే సాధ్యం కాదు. ఉదాహరణకి, ఎప్పుడైతే నువ్వు దేవుని మార్గంలోకి వెళ్ళాలనుకుంటావో అక్కయ్య, వినక్కయ్య జాగ్రత్తగా, ఇక వాడు ఎంటర్ అవుతాడు, కులస్తుల్ని రేపుతాడు. ఇప్పుడు నువ్వు చర్చికి పోతే వాళ్ళకు వచ్చిన రోగం ఏంది? మనమేంది, మన క్యాస్ట్ ఏంది, మన ఆస్ అయితే, మనం ఈ పీస్ అయితే, నువ్వేంది అసలు, నువ్వు చర్చికి పోవటం ఏంది, నువ్వు ఆడు కూర్చోవటం ఏంది అని ఎక్కడెక్కడ వాళ్ళల్లా వచ్చి మాట్లాడతారు. పాపం వాళ్ళకి తెలియదు, దురాత్మలు వారిని ప్రేరేపిస్తున్నాయి. ఇప్పుడు నువ్వు బలవంతంగా దేనితో చేయాల్సి వచ్చింది? కులాన్ని, కుల సంబంధాలని తెంచవతల పడేయాల్సి వచ్చింది. ఇక్కడ బలాత్కారం అవసరం. వాళ్ళు లాగుతారు, నువ్వు తెంచుకొని ముందుకెళ్ళాలి. కొంతమంది ఫ్యామిలీ మెంబర్స్ని, నీకు సెంటిమెంట్ కదా, వాడతాడు వాడు. అర్థమైందా? ఇదిగో నీతోనే చెప్తున్నా, చర్చికి వెళ్తూ వెళ్ళు, ఆ బాప్తీసం గీప్తీసం అన్నావంటే నేను నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతా. నీకు వచ్చిన నష్టం ఏందమ్మా, దెయ్యమా అని అడుగుదాం అనిపించింది. అడిగితే ఊరుకోదుగా. ఆయన బాప్తీసం పొంది దేవుని మార్గంలో ఉంటే నీకు వచ్చిన నష్టం ఏంది అంటే, వాడు తాగుతా, గాలికి తిరుగుతా, చెడిపోయిన పనులు చేస్తా, లేకి బతుకంతా బతుకుతుంటే నీకు బాగుంటుందా? వాడు మారిపోయి అన్నీ మార్చుకొని చక్కగా దేవుని మనిషి అయ్యి దేవుని మార్గంలోకి వెళ్తే నీకు వచ్చిన బాధ ఏంది? బాప్తీస్మ మాత్రం పొందొద్దని నువ్వు ఎందుకు అంటున్నావు? నీ మాట కాదు, దయ్యము నిన్ను అనిపిస్తుంది. నువ్వంటే నీ భర్తకి సెంటిమెంట్ కదా, అందుకని నువ్వు చెబితే బెండ్ అవుతాడని అటు నుంచి వచ్చిందన్నమాట. అప్పుడు భర్త అవసరమైతే నువ్వు వెళ్ళిపోవడానికి ఇష్టపడితే నువ్వు వెళ్ళిపోయినా నాకు ఇబ్బంది లేదు. నువ్వు ఉండి నన్నేం పరలోక రాజ్యంలో చేర్చవుగా. నువ్వు నరకపాత్రురాలివై నన్ను కూడా నరకానికి ఈడ్చుకెళ్తావు. కాబట్టి నేను శాశ్వత కాలం నరకాగ్నిలో ఉండటం కంటే కొద్ది కాలం నిన్ను ఎడబాసి పరలోక రాజ్యంలో ప్రవేశించడం మేలు, సర్దుకోమ్మా సుబ్బాయమ్మ అని చెప్పటమే. పురుషుడికైనా అదే పరిస్థితి. సాధ్యమైనంత వరకు స్త్రీకి అధికారం ఉండదు. పురుషుల ద్వారా ఎక్కువ స్త్రీలు బలవంత పెట్టబడతారు. అక్కడ కూడా తెగింపు అవసరమై ఉన్నది. సాధ్యమైనంత వరకు నువ్వు భక్తి చేసుకుంటా, ప్రార్థన చేసుకుంటా, నీ విశ్వాస జీవితం, ఆత్మీయ జీవితాన్ని జాగ్రత్తగా నువ్వు జీవిస్తూ ఉంటే, నీ భర్త నిన్ను పర్వాలేదులే అని వదిలేశాడు అనుకో, ఇబ్బంది లేదు. నువ్వు ప్రభువును వదులుతావా, నన్ను వదులుతావా అని కూర్చున్నాడు అనుకో, మనిషి ముఖ్యమా, దేవుడు ముఖ్యమా? పెద్దగా చెప్పండి. తప్పదు, దేవునికే ఓటేయాలి. ఎందుకంటే దేవుణ్ణి వదిలే అంటున్నాడంటే నీ నాశనాన్ని కోరుతున్నాడు, నిన్ను నరకానికి అప్పగించడానికి పూనుకున్నాడు. డేంజర్ కదా. అయ్యా, నీ భక్తికి నేను అడ్డు రాను. ఇప్పుడు నా మనసు నాది, నీ మనసు నీది. నీకు నచ్చిన దైవం నువ్వు మొక్కు, నాకు నచ్చిన దైవం నేను మొక్కుతా. నా భక్తిని నువ్వు ఆటంకపరచకూడదు. నీ భక్తిని నేను ఆటంకపరచను. నీకు చెబితే నిన్ను మారమని బలవంత పెడితే అప్పుడేడు. అట్లా కాకుండా నువ్వు నన్ను ఎట్లా బలవంత పెడతావు, ఎట్లా నా భక్తిని మానుకోమంటావు? శారీరకంగా ఒకవేళ నువ్వు నన్ను కొట్టి తిట్టి బంధించినా నా హృదయంలో ఉన్న దేవుణ్ణి నువ్వు ఎంత మాత్రం తీసివేయలేవు. నువ్వు కొట్టి తిట్టి ఏదో భక్తి చేపించినా, కొన్నిటికి మొక్కిచ్చినా, పొరపాటును కూడా నా హృదయం వాటికి సాగిలపడదు.
ఎందుకంటే నా ఆంతర్యం ఎప్పుడో క్రీస్తు వశమైపోయింది. అటువైపు నుంచి వాడు వస్తాడు సైతాన్. అక్కడ కూడా కొంచెం తెగింపు, బలవంతంగా నిర్ణయాలు చేయాల్సిన అవసరత ఉంది. అనేకులు ఇరుకు మార్గమున ప్రవేశింప జూతురు కానీ వారి వల్ల కాదన్నాడు. ఎందుకో తెలుసా? చాలామంది ఈ సెంటిమెంట్లో బెండ్ అయిపోతారు. ఏం దేవుని రాజ్యమో, ఏం పరలోక రాజ్యం వల్లే. ఇప్పుడు ముందు ఇక్కడ బాధలు ఎక్కువైపోయినాయి, తర్వాత తిప్పలు తర్వాతలే. ముందు ఇక్కడ ఈ అనుబంధాలు పోగొట్టుకోకుండా కాపాడుకోవాలన్న ఇదితో వదిలేసుకుంటారు. అలాంటి వాళ్ళ గురించి చెప్పాడు యేసయ్య. చాలామంది రావాలనుకుంటారు కానీ వాళ్ళ వల్ల కాదన్నాడు. బలాత్కారులే పరలోక రాజ్యాన్ని ఆక్రమించుకుంటున్నారు. కులస్తులు వదిలారు, మతస్థులు వదిలారు, కుటుంబీకులు వదిలారంటే వ్యసనాలు పట్టుకుంటాయి, అలవాట్లు, అక్రమ సంబంధాలు పట్టుకుంటాయి. ఫస్ట్ ఏమో మనం తగిలించుకుంటాం, కదిలించుకుంటాం, తర్వాత అవి తిరిగి మనల్ని గట్టిగా పట్టుకుంటాయి. అర్థమైందా? అవి ఎంత బలీయంగా ఉంటాయంటే అమ్మో చెప్పలేం. ఈ మిగిలిన వాటన్నిటికంటే డేంజర్ అయ్యి వ్యసనాలు. చాలామంది పాపం ఆ వ్యసనాలు వదులుకోలేకనే రక్షణలోకి రారు. తమ్ముడు 4-5 ఏళ్ళుగా దేవుని సన్నిధిలో కనపడుతున్నావు, ఇంకా బాప్తీసం పొందలేదు, ఏంటంటే ఒక్కటి ఉందా అన్నయ్య అంటాడు. ఒక్కటేం తప్పుడు అంటే సిగ్గుమాలింది ఒకటి ఉందన్నయ్య అంటాడు. అంటే సిగరెట్ అంట. ఆ ఒక్కటి మానుకొని తీసుకుందాం అనుకుంటున్నాను అన్నయ్య అంటాడు. 5 ఏళ్ళ నుంచి కుస్తీ పడుతున్నాడు, వదల్లా. మళ్ళీ అది ఎంత సైజు, దాని సైజు ఎంత, ఈ మనిషి ఎంత, ఆ సిగరెట్ ఎంత, ఆ బీడీ ఎంత, ఆ వ్యసనం ఎంత. 5 ఏళ్ల నుంచి కుస్తీ పడుతున్నాడు, కానీ దాన్ని గెలవలేక దాని చేతిలో ఓడిపోతున్నాడు. ఊహించు ఒక్కసారి ఎంత గట్టిగా పట్టిందో పట్టు చూడది. ఒక ఆయన వచ్చి అంటాడు, అన్నయ్య మందన్నం మానుకోవచ్చు కానీ దీన్ని మానుకోలేకపోతున్నాను అన్నయ్య. డబ్బులు లేకపోతే మందుకు ఎవరు డబ్బులు ఇచ్చేవాళ్ళు లేకపోతే మందన్నం మానుకోవచ్చేమో, కానీ ఇది ఎవడు అడిగిన ఇస్తుంటాడు కానీ ఇది మానుకోలేకపోతాను. వ్యసనాలు పట్టుకుంటాయి, అక్రమ సంబంధాలు పట్టుకుంటాయి. ఇవన్నీ సరదాగా ఆడతా పాడతా తగిలించుకున్నాయి. ఇవన్నీ తగిలించుకోవటమే మనకు తెలుసు, వదిలించుకోవటం తెలియదు. నేను అప్పుడప్పుడు ఒక జోక్ చెప్తానే, అట్లా అన్నమాట. చెయ్యి వేయటమే మన పని, ఇక తర్వాత పని అవి చూసుకుంటాయి. కొంతమంది గిలగిలాడతారు ఇరుక్కొని, వదిలించుకోలేక పిచ్చి ఎక్కించుకుంటారు బాగా. ఆ ఎక్కిన పిచ్చి దిగటానికి ఒక పట్టాన వల్ల గాక లబలాడుతుంటారు. ఏ పిచ్చో నేనైతే చెప్పను, ఎవరికి వాళ్ళకి తెలుసు ఎవరి పిచ్చి ఏముందో. దేవునికే స్తోత్రం. చెప్పండి, గట్టిగా చెప్పండి. అమ్మా ఎందుకమ్మా ఫోన్ ఊరికి తెగ మాట్లాడతావు ఎందుకమంటే, ఫ్రెండ్లే అన్నయ్య, ఫ్రెండ్. ఆ ఫ్రెండ్ అవతల పక్క ఆడ ఫ్రెండో మగ ఫ్రెండో తెలుసు నాకు. ఫ్రెండ్లే అన్నయ్య, ఫ్రెండ్. ఈ ఫ్రెండ్ రేపు నీ బెండ్ తీస్తాడులాగా అనుకుంటాను నేను. పైన గోదావరి నది లాంటి నదిలో వరదలు పడి పైన ఉన్న గ్రామాలు లోతట్టు కొట్టుకుపోతున్నాయంట. ఇళ్ళు ఊళ్ళు కొట్టుకుపోతున్నాయి. జనాలు ఏదో తుఫాను భద్రతా శిబిరాల్లో ఉంటే వాళ్ళ సామాన్లు సరుకులన్నీ లోతట్టు ప్రాంతాన్ని కొట్టుకొని పోతుంటే చెప్పా కదా. ఆ లోతట్టు ప్రాంతాల్లో గడకట్టలు వేసుకొని ఆ పైన వచ్చే వాళ్ళ సామాన్లన్నీ లాక్కుంటున్నారు. అడవుల్లోంచి వస్తుంది నీళ్ళు, టేకు దొంగలు అవన్నీ వస్తూ ఉంటే అన్నీ లాక్కుంటూ ఉంటాయి. ఒక్కొక్కటికి మంచి దొరుకుతున్నాయి, కాస్త విలువైనవి, కాస్త టేకు మొద్దులు ఒక్కొక్కటికి. ఒక్కొక్కటి పైన ఉన్న సామాన్లు మంచి దొరుకుతున్నాయి. పాప ఒకటికి పొద్దుగూకులు లాగిన పప్పు గుత్తులు కత్తిపేటలే వస్తున్నాయంట. అది ఏంటంటే నేను నిన్ను లాగిన ఇవే వస్తున్నాయి, పద్దాకలు ఇవే వస్తున్నాయి. వాడు పొద్దున్న నుంచి 3 దాకా చూసి లాగి అవన్నీ కొప్పేసుకొని మంచిదాన్ని ఒకదాన్ని పట్టుకోవాలని బట్టలు కూడా తీసి ఏదో ఒక అడ్డవస్త్రం కట్టుకొని ఈత కొట్టడానికి దూకాడు ఏట్లోకి. ఏదో ఒక నల్లటి మూట వస్తుందని దాన్ని ఈదుకుంటూ పోయి దాని మీద చేయేశాడు. అది ఇడితిరిగి వాడిని పట్టుకుంది. ఏంది? ఎలుగుబంటుకి ఎక్కడ అడుగు మోపడానికి అవకాశం లేక, ఏ ఆధారం లేక అలాగ వస్తూ ఉంది. అది
వీడు చేసేసరికి అమ్మో ఏ చెట్టో తగిలింది నాకని దన్మని తిరిగి వాడిని పట్టుకు. ఎలుగుబంటు గోళ్ళు మామూలుగా ఉంటాయా, పట్టు మామూలుగా ఉంటుందా? వాడిని పట్టుకుంది. ఇంకా ఇక వాడు ఎంత కదిలినా కదలటల్లా, కాళ్ళు ఆడట్లా, చేతులు ఆడట్లా. ఈ సందర్భానికి ఎన్నిసార్లైనా సూటబుల్ అయ్యే ఎగ్జాంపుల్ ఇదే, అందుకే చెప్పా. పట్టుకుంది పట్టు, ఈదటం మానేశాడు. మూట కాదు అది ఎలుగుబంటి, అర్థమైపోయింది. ఒడ్డునోళ్ళు అంటారు, రే వదిలేరా, బరువు అయితే వదిలేరా, దాంతోపాటు ఎందుకు పోతావు, వదిలేసి రావో అంటున్నారు. వాడు ఖాళీ చేతులు చూపించి నేను ఎప్పుడో వదిలేరో అదే నన్ను పట్టుకుంది అంటున్నాడు. పాపాన్ని తగిలించుకోవటం ఇంతే, దాని నుంచి విడిపించుకోవటం మహా కష్టం. చేసేటప్పుడు చాలా మజానిస్తుంది, అయిపోయిన తర్వాత చిత్రవద చేసే శక్తి పాపానికి ఉంది. ముందు చెప్పిన వాటిని కొంతమంది వదిలించుకోవచ్చేమో కానీ ఇలాంటి వాటిని కొంతమంది వదిలించుకోలేరు. వ్యసనాలు, అక్రమ సంబంధాలు ఎంత ప్రాణసంకటంగా ఉంటుందో వాటిని వదిలించుకోవాలంటే. అందుకే ప్రభు చెప్పాడు, బలాత్కారులే పరలోక రాజ్యమును ఆక్రమించుకొనుచున్నారు. నా రాజ్యమును స్వతంత్రించుకోవాలంటే కొన్నిటిని బలవంతంగా తెంచుకోవాలి. దీన్న పాయింట్ అర్థమైతే స్తోత్రం చెప్పు గట్టిగా. ప్రైజ్ ద లార్డ్. కొన్నిటిని బలవంతంగా తెంచుకోవాలి. అది ఒక పక్కన నడుస్తుంది, ఇది ఒక పక్కన నడుస్తుంది అంటే కుదరదో. ఒకటి కావాలంటే ఒకటి వదిలేయాలి, అది యేసయ్య చెప్పింది. ఇవన్నీ మనకు తగిలిచ్చేది ఎవరు? దయ్యాలు. గనుక వీటి నుంచి బలవంతమున విడుదల పొంది దేవుని రాజ్యములో మనం ప్రవేశించాలి. ఈ బలవంతం అనే విషయం ఒక మనకే కాదు, యేసయ్యకి తప్పలా. యేసయ్య ఏ రోజుకు ఆ రోజు తండ్రితో గడిపి మరుసటి రోజు దేవుని అద్భుతాలు ప్రజలకి చేసి చూపించాడు, వార్త ప్రకటించాడు. రేపు ఏమేమి సన్నివేశాలు జరగాలో ఈ రాత్రే తండ్రి దగ్గర గడిపి పొందుకుంటాడు. ఏ రోజుకు ఆ రోజు మొత్తం టోటల్ వర్క్ అంతా కూడా ముందే తండ్రి దగ్గర పొందుకొని మరుసటి రోజు ఆ టైం ప్రకారం సమస్తం నెరవేరుస్తాడు. నీళ్ళని ద్రాక్షరసంగా మార్చమని ఏ టైంలో చెప్పాడో ఆ టైము యేసయ్యకి తెలుసు. మరియం వచ్చి ముందే అడిగింది, బాబు వాళ్ళకి ద్రాక్షరసం అయిపోయిందంటే నీవేమైనా చేయగలవా అంటే ప్రభు అన్నాడు, అమ్మా నాతో నీకేమి పని, నా సమయం ఇంకా రాలేదు అన్నాడు. అంటే ఏ సమయమో, ఎప్పుడు ఆయన అద్భుతం చేయాలో, ఏ టైంలో ఆయన ఏ ప్రాంతానికి వెళ్ళాలో, ఏ టైంలో ఆయన ఎక్కడ గడపాలో మొత్తం టైం టేబుల్ అంతా కూడా ఆయనకు అందింది. ఎట్లా అందింది, ఎప్పుడు అందింది, ఎక్కడ అందింది? ఏకాంత ప్రార్థనలో అన్నీ అందిపుచ్చుకున్నాడు ఆయన. ఆ టైం ప్రకారం భూమి మీద కార్యాలన్నీ అక్షరాల నెరవేర్చి చూపించిన వ్యక్తి ప్రభువైన యేసుక్రీస్తు. తల్లితో ఆ మాట అన్నాడు, నా టైం ఇంకా రాలేదని. శిష్యులతో అన్నాడు, ఇక నేను వెళ్ళిపోవాల్సిన సమయం ఆసన్నమైంది అని. ఎప్పుడు ఏమేం చేయాలో, ఎక్కడెక్కడ ఏమేం చేయాలో, ఏ రోజు ఏ ఊరు వెళ్ళాలో మొత్తం ఏకాంత ప్రార్థనలో తండ్రి దగ్గర పొందుకున్నాడు. తను ప్రజలతో గడిపే టైం ఒకటి ఉంది, శిష్యులతో గడిపే టైం ఒకటి ఉంది. ప్రజల్ని, శిష్యుల్ని మొత్తాన్ని వదిలించుకొని తండ్రితో ఒంటరిగా గడిపే టైం కూడా ఒకటి ఉంది. యేసయ్య ఈ టైం బ్యాలెన్స్ అనేది భక్తి సాధకులందరూ కూడా గుర్తుపెట్టుకొని సాధన చేయాల్సినటువంటి సంగతి. ఇప్పుడు శిష్యులతో ఆయన గడపటం, శిష్యులకు కొన్ని సంగతులు నేర్పటం దేవుని పనా కాదా? చెప్పండి, దేవుని పనా కాదా? సమాజంలోకి వెళ్ళి ప్రజలకు సువార్త ప్రకటించటం దేవుని పనా కాదా? అమ్మయ్య, నాకు వచ్చినట్టు మీకు కూడా నీరసం వచ్చినట్టుందే. దేవుని పనే. ప్రజలతో గడిపి సువార్త ప్రకటించటం దేవుని పనే. శిష్యులతో గడిపి లోతైన సంగతులు వారికి నేర్పించడం దేవుని పనే. కానీ ఈ రెండు దేవుని పనులే అయినా
ఒక ఘట్టంలో బలవంతంగా వాళ్ళని నెట్టేశాడు. పొండి మీరు అని. ఎప్పుడు రండి కూర్చోండి వినండి అనే ప్రభు పొండి అని ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే అది ఆయన తండ్రితో గడపవలసిన సమయం, ఆయన ఒంటరిగా ఉండవలసిన సమయం. ఈ బలవంతముగా పంపివేయటం, బలవంతంగా వదిలించుకోవటం అనేది మనందరం తప్పనిసరిగా కలిగి ఉండాల్సినటువంటి లక్షణం. కొన్ని బలీయంగా పట్టుకుంటాయి. ప్రజలు ఒక పట్టాన వదలరు మనల్ని, వదిలించుకోవాలి. పరిస్థితులు ఒక పట్టాన వదలవు మనల్ని, వదిలించుకోవాలి. కొంతమంది సమీపస్తులు ఒక పట్టాన వదలరు మనల్ని, వదిలించుకోవాలి. ఈ మధ్య అందరినీ అన్నిటికంటే ఎక్కువగా ఒక వస్తువు పట్టింది, పెద్ద దెయ్యంలాగా. ఏమిటా వస్తువు? పెద్దగా చెబితే ఏదో సంతోషపడతాను, పెద్దగా. ఇంకోసారి అబ్బా హాయిగా ఉంది, ఇంకోసారి చెప్పండి. సెల్ ఫోనా? నేను చెప్పలేదే ఆ మాట. చెప్పకపోయినా ఎవరికి వాళ్ళకి ఆత్మలో స్పర్శ అర్థమైపోయింది. ఎందుకంటే అందరూ దాని బాధితులేగా కదా. కడుపులోకి ఫుడ్డుకు లేకపోయినా సరే చేతిలో పెద్ద సెల్లు ఉంటుంది. అంటే నేత్రాశ పాపం అనేది ఈరోజు అంత బలీయంగా మనుషుల్ని ఏళ్తుంది. ఒకప్పుడు ఈ సెల్ ఫోను దరిద్రం లేనప్పుడు, అన్న దరిద్రం అంటే నువ్వు అందులోనే వాక్యం చెబుతున్నావుగా అంటారు ఎమ్మెల్యే. వాక్యం మాత్రమే విన్నంత వరకు అది ధన్యకరమైందే, కానీ అంతకు మించి వెళ్ళిందా ఇక అది దరిద్రం కాదు, ఎగ్దం దయ్యమే. ఎందుకు నేను దాని మీద ధ్వజం ఎత్తాను అంటే మోసం జరుగుతుంది కాబట్టి, భక్తి పాడవుతుంది కాబట్టి, ఆత్మీయత నాశనం అయిపోతుంది కాబట్టి కొట్టుకుంటున్నాను నేను, కుయ్యో కుయ్యో అని మొత్తుకుంటున్నా. కాదని చెప్పగలవా? లేదు లేదు, అట్లేం కాదు బ్రదర్, నేను బాగా ఆత్మీయంగా ఉన్నాను, బాగా లోతుగా ఉన్నాను, దేవునితో అసలు మామూలుగా లేదు నేను అని అనగలవా? లేదన్నయ్య, దాని ఎఫెక్ట్ పడతానే ఉంది అంటే యథార్థంగా చెయ్యొద్దు. దేవుడు నిన్ను దీవించుగాక, సరిగా చెయ్యొద్దు. కొంతమంది చేతులు ఎత్తట్లా, అసలు ఏం ఎరగరు వీళ్ళు. అది మర్యాద. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఎందుకంటే సమాజంలో నేను ఒక మనిషిని కదా, నేనేం అడవుల్లో బతకట్లా, నేను కూడా ఊళ్ళోనే బతుకుతున్నా. మిమ్మల్ని ఏది ప్రభావితం చేస్తుందో నన్ను కూడా అది ప్రభావితం ఎలా చేస్తుందో గుర్తుపట్టి మిమ్మల్ని హెచ్చరిక చేయడానికే నేను పుట్టింది. ఒక దయ్యము కానీ పట్టినట్టు పట్టి పీడిస్తూ ఉంది. ఇప్పుడు నేను చెప్పేటప్పుడు నిజమే అనిపిస్తుందా? కూటం అయిపోయి ఒక గంట గడిచిన తర్వాత ఆటోమేటిక్గా చెయ్యి దాని మీదకి పోయింది. అంటే ఎంత బలీయంగా పట్టింది, జలగబట్టినట్టు పట్టింది. జలగనన్నా ఏదో చేసి తీసి పడేయచ్చు, ఇది జలగ కంటే ప్రమాదంగా తయారైంది. వంకేమో భక్తి అని, వంకేమో దేవుని వాక్యం అని, కానీ అది ఎప్పుడో ఒకసారి చూసేది. ఏది నాకు చెప్పటానికి. ఇక మిగిలిందంతా లోక సంబంధమైన చెత్తే. ఏది కావాలంటే అది. ఈరోజు కుటుంబంలోని బాంధవ్యాలు తెగిపోయాయి, ప్రాబ్లం లేదు. అది దేవునితో సంబంధాన్ని కూడా తెంచేస్తుంది. అది నా బాధ. ఈ దరిద్రం లేనప్పుడు చక్కగా బైబిల్ ముందేసుకొని గంటలు బైబిల్ చదివినా ఇంకా టైం ఉండేది. ఇప్పుడు ఎవరినన్నా కదిలిచ్చు, టైం కుదరట్లేదు బ్రదర్, బిజీగా ఉంటుంది. ఎవరినన్నా కదిలిచ్చు, టైం కొంచెం బిజీగా ఉంది, షెడ్యూల్ బిజీగా ఉంది. నీ బొంద బిజీ, ఏమంతసేటు పోటు పొడిసి బిజీ. అంతకుముందు చేసిన దానికంటే డబల్ ఏమన్నా నువ్వు చేస్తున్నావా? అంతకుముందు చేసిన దానికంటే ఎక్కువ ఏమన్నా వెలగబెడుతున్నావా? ఏం లేదు. కాకపోతే ఒక నిర్జీవ వస్తువులో ముఖం పెట్టి గంటలు నీ టైం అంతా సర్వనాశనం చేసుకుంటున్నావు. నా మాట విని పోతే పోయింది. ఈరోజు ఆదివారం కదా, మళ్ళా వాక్యం వచ్చేది మనది బుధవారం కదా. రేపు ఈరోజు నుంచి మొదలు పెట్టండి. ఈరోజు ఆ సెల్ ఫోను స్విచ్ ఆఫ్ చేసి ఓ పక్క పడేయండి. అంటే నాకు ఫోన్లు వస్తాయన్నా అంటానేమో.
అట్లయితే ఈ కీప్యాడ్ ఫోన్ ఉంటుంది, 1200 పెట్టినా వచ్చిద్ది. మరి అంత కూడా నేను పెట్టలేనంటే సెకండ్ హ్యాండ్లో 600 పెట్టినా వచ్చిద్ది, 500 కూడా ఉంది. ఓవర్ యాక్షన్ చేయొద్దు. కొంతమంది ఓవర్ యాక్షన్, 1200 కూడా లేవన్నయ్య నా దగ్గర, మరి ఎంత పెద్ద చెల్లి ఎట్టుందమ్మా, అదంటే దేవుడిచ్చాడు అన్నయ్య. బాగా చూసి బాగా చూడమ్మా, యాడాడి అన్ని దరిద్రం అంతా చూడమ్మా అని దేవుడిచ్చాడు. ఓవర్ యాక్షన్. 500 400 కూడా ఇస్తాడు సెల్ షాప్ వాడు, కీప్యాడ్ ఫోన్ సెకండ్ హ్యాండ్ ఇస్తాడు. ఇవ్వకపోతే నన్ను అడుగు, నేను ఇప్పిస్తా. కూర్చున్న వాళ్ళు సెల్ షాప్ వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళ దగ్గర కుప్పలు ఉన్నాయి. 3 రోజులు జస్ట్ నా మాట నమ్మండి, ఒక 3 days ఆ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి బీరువాలో పెట్టి, పర్వాలేదు పారేయమని నేను చెప్పనులే. 10-12 ఏళ్ళు పెట్టుకున్న ఫోన్ ఏడబారేత్తా, 15 ఏళ్ళు 20 ఏళ్ళు పెట్టుకున్న ఫోన్ ఏడబారేత్తా, బీరువాలో పెట్టు స్విచ్ ఆఫ్ చేసి. ఈ రోజు నుంచి మళ్ళా బుధవారం నైట్ మెసేజ్ వచ్చేంత వరకు మీరు జస్ట్ ట్రై చేసి చూడండి. ఎంత టైం నీకు ఖాళీగా కనపడుతుంటుందో చూడు. నువ్వు అన్ని పనులు చక్కబెట్టుకోగా కూడా బోల్డ్ అంత ఖాళీ టైం నీ కళ్ళ ముందు కనపడకపోతే అప్పుడు అను. ఎంతమందికి అర్థమైంది నేను చెప్పిన మాట? అర్థమైతే చేయొద్దు. ట్రై చేసి చూస్తావా? ప్రయత్నించి చూస్తావా? దమ్ముందా? దమ్ముంటే సయ్యా? హలో, మీరు దమ్ముంటే సయ్యానా? మరి మీరు చెప్పండి అమ్మా, మీకు దమ్ముందా? తప్పకుండా ఈరోజే మొదలు పెడతానని చేయొద్దు. 3 రోజులు అక్క 3 రోజులు అక్క, నీ సెల్లు నువ్వు చూడక్క ఎంత దరిద్రంగా తయారయ్యావో నువ్వు. 3 రోజులు వదలలేకపోతున్నావు అక్క. దాన్ని అయస్కాంతపు శక్తి లాగుతుందక్క. దయ్యం బాగా ఎక్కిందక్క నీకు. అన్నా బాగా ఎక్కిందన్నా, అంత తేలిక వదలట్లేదన్నది. ఒక 3 రోజులన్నా డింగుమని చెయ్యి లేచిద్దేమో అని చూస్తే అసలు చెయ్యి లేవలేదేందన్నా. నువ్వెత్తన్నా చెయ్యి వదిలి పెడతావు 3 రోజులు. అరే పారేయొద్దు, స్విచ్ ఆఫ్ చేసి బీరువాలో పెట్టు. ఒకవేళ నీకు ఫోన్లో వస్తే ఏం కార్డు, సిమ్ కార్డు అయింది అంటారు కదా, కీప్యాడ్ దానిలో పెట్టు దాన్ని. అంతసేపు ఫోన్లో వస్తే మాట్లాడు. చూడను అని తీర్మానం చేయి ఒక 3 days. లేదా ఇంకొక తీర్మానం అన్నా చెప్పని, ఫోన్ జస్ట్ ఫోన్కే వాడతాను ఇంకా చూడను అన్న తీర్మానం అన్నా చెయ్యి. సరే కీప్యాడ్ ఫోన్ ఆడుకుంటాం లే, వదిలేసే, అది మాత్రం చూడను. ఈ రోజు నుంచి మళ్ళీ బుధవారం కోవటం వరకు ఈ 3 దినాలు జస్ట్ ఫోన్ మాట్లాడడానికే దాన్ని వాడతా. ఇక నేను దానిలో చూడను ఈ 3 days. ఇప్పుడు చేస్తుండ అక్క, ఇప్పుడు కూడా ఎత్తవు నువ్వు. ఒక అక్క చిన్నగా ఒకరిని చూసి అందరు లేపారులే, మనకు కూడా ఇబ్బంది ఏం లేదు అన్నట్టు లేపుతున్నారు చేతులు. అన్నా మీరు చెప్పండి అన్న, ఒక 3 days అసలు ఎంత టైం ఉంటుందో చూడు. నీ పనులన్నీ చక్కబెట్టుకోగా కూడా నీకు బోల్డ్ అంత ఖాళీ టైం ఉంటుంది. ఈ ఖాళీ టైముని నువ్వు దేవునితో గడపడానికి అద్భుతమైన రీతిని వాడుకోవచ్చు. విషయం ఏంటంటే అది ఒక్కొక్క మనిషిని భయంకరంగా పట్టింది. అది చాలా బలవంత పెట్టి మనుషుల్ని లోపరుచుకుంటుంది. దాన్ని వదిలించుకోవాలంటే ఇప్పుడు బలవంతంగా ట్రై చేయాల్సి వచ్చింది మనం. అది పిల్లలకదే, పెద్దోళ్ళకదే, ముసలోళ్ళకదే, కుర్రోళ్ళకదే, ఆడోళ్ళకదే, మగవాళ్ళకదే, ఎవరికోళ్ళు. అంతకుముందు టీవీ అన్న నయం, అందరికీ ఏదన్నా పనులన్నీ అయిపోయిన తర్వాత ఏదో ఒకటి పెట్టి చూసేవాళ్ళు, అది వేరు. ఇప్పుడు ఎవరి సెల్లు వాళ్ళదే. అదేమంటే పిల్లలకి సెల్ ఫోన్ ఇచ్చి ఆన్లైన్ క్లాసులు. పాపం వాడు అచ్చంగా ఆన్లైన్ క్లాసే చూసి వదిలేస్తున్నాడా? నీ విచిత్రం చెప్పనా, ఆ మిగిలిన వాటి దెబ్బకి ఆన్లైన్ క్లాస్ కూడా ఎక్కట్లా వాడికి. నువ్వేమో ఆత్మానందం పరమానందం నువ్వు చూసినప్పుడు ఆన్లైన్ క్లాస్ అని పెట్టుకొని
నువ్వే అమ్మో 17 ఏళ్ళు పోతే పోయినాయి, అమ్మాయి బాగా చదువుకుంటుంది. నువ్వు చూసినప్పుడు అమ్మాయి నీ బొంద మామూలు మాయ కాదు. ఆ తర్వాత మొత్తం ఇక దరిద్రమే. అవునా కాదు చిన్నోడా? నిజం మాట్లాడుకుందాం మనమాట. అవునా కదమ్మా? అచ్చంగా ఆన్లైన్ క్లాస్ మాత్రమే చూసి మమ్మీ ఇదిగో సెల్ ఫోన్ క్లాస్ అయిపోయింది అని ఏ కూతురన్నా సెల్ నీకు ఇచ్చిందా? వెర్రి మొహమా. ఎందుకు ఇచ్చింది? పిచ్చి అయింది. ఇక మిగిలిన చెత్త అంతా చూడొద్దు. ఆ చెత్త అంతా చూసిన దెబ్బకి ఈ ఆన్లైన్ క్లాస్ అంతా వాగులో పడిపోయింది. ఈరోజు ఎంత భయానకంగా ఉంది పరిస్థితి అంటే వదిలించుకోవటానికే కష్టమైపోయింది. ఒక చిన్న వస్తువుని వదిలించుకోవటమే కష్టమైపోతే ఇక భక్తి సాధన ఎలా సాధ్యం? ప్రార్థనా జీవితం ఎలాగా? ఆత్మీయత ఎలాగా? వాక్య ధ్యానం ఎలాగా? మోకాళ్ళ అనుభవం ఎలాగా? ఏకాంతపు అనుభవం ఎలాగా? సువార్త పరిచర్య ఎలాగా? సేవకులను కూడా వదల ఈ దెయ్యం అందరిని ఒక మత్తులను చేసి పడేసింది. ఒకప్పుడు పనులుంటే పనులు చక్క చేసేసుకొని 4 ఇళ్ళు ఒక దగ్గర ఉంటే 4 ఆడ స్త్రీలు కలిసి ఒక దగ్గర కూడుకొని ప్రార్థన చేసేవాళ్ళు. ఈరోజు ఏ అమ్మ ఏంటో ఆ అమ్మ సరిపోయా. కిచెన్లో పెట్టుకొని చూస్తా వంట చేస్తున్నా ఒక ఆమె. వాక్యం అయితే పర్వాలా, సీరియల్ అంట. మరి అది ఉప్పు పోసారో నూనె పోసారో కిరోసిన్ పోసారో కూడా అని అర్థం కాదు. ఆ వంట ఆ ఆహారంలో కిచెన్లో పెట్టుకొని తినేవాడికి కర్మ కాలటమే. ఇక ఇంత దరిద్రంగా తయారయ్యారు. పొరపాటున తినేవాడికి ఉప్పు ఎక్కువైంది. ఏందమ్మా ఉప్పు ఇంత ఎక్కువ వేసావు, ఏందమ్మా ఈ కూరలు అన్నాడు అనుకో. ఎప్పుడన్నా ఒక్క పూట ఉప్పు ఎక్కువైతే అస్సలు తట్టుకోలేడమ్మా అని ఏదో ఒకటి పగల కొట్టుద్ది. ఇక ఎంత ఉప్పు ఎక్కువైనా నోరు మూసుకొని తినాల్సిందే మనోడు. గిన్నె పగిలింది. జరిగింది ఏంది అక్కడ? వంటగదిలోకి సెల్ ఫోన్ వచ్చింది. వీడి కర్మ ఎట్లా గాలింది, చేయగలిగింది ఏముంది? ప్రేమగా పెళ్లి రోజు ప్రేమ కానుక తెచ్చిచ్చాడు పెద్ద చెల్లు టట్టడాయ్ అని. ఇక అప్పటి నుంచి డైలీ మ్యూజికే మనోడికి. దేవునికి స్తోత్రం కలుగును కాక. శాలమని అవన్నీ ఎందుకన్నా వాక్యం చెప్పకుండా? అసలు ఇవన్నీ ఎందుకు నువ్వు అవన్నీ వాక్యం చెప్పకుండా? అబ్బా భక్తుడో భక్తురాలో వాక్యమా బంగారం వాయమ్మో ఏం వాక్యాసక్తి అమ్మా. వాక్యమే చెబుతున్నా, వాక్యంలో నుంచే చెబుతున్నా. కొన్ని బలవంతాన వదిలించుకోవాలి. బలవంతాన వదిలించుకోకపోతే నిన్ను బలవంత పెట్టి లోబరుచుకొని నాశనం వైపు నడిపిస్తాయి. మళ్ళా మొత్తుకొని చెప్తున్నా, భక్తి పాడవుతుంది, ఆత్మీయత చెడిపోతుంది, దేవునితో సంబంధం తెగిపోతుంది. బిడ్డలారా, దేవునితో ఒకప్పుడు నీకున్న అనుబంధం తెగిపోతుంది, దూరం అయిపోతుంది, పాపం ప్రవేశిస్తుంది, నేత్రాశ నేలతుంది, మోసం చేస్తున్నాడు శత్రువు. నీ విస్తారమైన టైంని వ్యర్థపుచ్చుతున్నాడు. నీ జీవిత కాలంలో అతి విలువైన టైం అంతా కేవలం వేస్ట్గా ఖర్చు అయ్యేటట్టు కుట్రబన్నాడు. మోసం చేసుకోవద్దు. నిన్ను బయటికి రా. తండ్రితో నీవు ఏకం కావటానికి, దేవునితో నువ్వు కలుసుకోవటానికి ఏదేది నీకు అవరోధంగా ఉందో, ఏదేది నీకు అడ్డంకిగా ఉందో దాన్ని బలవంతాన తొలగించాలి. శిష్యులు ఒక పట్టాన వదల్లా ఆయన్ని, కానీ రాజీ పడలా. పోండయా మీరు, వాళ్ళు ఏమనుకుంటారు ఏంటి అనవసరం, ఏమన్నా అనుకొని, నేను ఇది తండ్రితో గడిపే సమయం. మా దేవునితో నేను టైం గడపకపోతే నేను ఎవ్వరికి ఉపయోగపడను.
నేను ఇతరులకు ఉపయోగపడాలంటే నేను ముందు తండ్రిని కలుసుకోవాలి. ఆయన వారిని అద్దరికి వెళ్ళవలే బలవంతం చేశాడు. పదండి పదండి. మరో చోట రాయబడి ఉంటుంది, బలవంతముగా వారిని పంపివేసి. బలవంతంగా మనం వదిలించుకోవాల్సినవి కొన్ని ఉన్నాయి. వాటిని త్వరపడి మనం వదిలించుకోకపోతే పూర్తిగా మన ఆత్మీయత చల్లారిపోయి ఎక్కడి నుంచి మొదలుపెట్టి ఎక్కడికి వెళ్ళామో కూడా అర్థం కాని పరిస్థితికి వెళ్ళిపోతాం. మనస్సాక్షి బతికుంటే నేను చెప్పే సంగతులు అర్థమవుతాయి, నిజమే కదా అనిపిస్తాయి. ఇప్పటికే మనస్సాక్షి కూడా ఖరాబ్ అయిపోతే చెప్పేవి కూడా ఎక్కవు. పరలోక రాజ్యంలో ప్రవేశించడానికే బలాత్కారం అవసరమైతే, బలవంతం అవసరమైతే, ఇరుకు మార్గములో ప్రయాణానికి కూడా బలవంతముగా అడుగులు వేయటం అవసరం. శత్రుమూక నిన్ను ఆకర్షించడానికి రకరకాల వ్యూహాలు పన్ని నీ దృష్టిని మరల్చడానికి ఎన్నో ఎత్తుగడలేసి ఈ దశలో చాలామందిని చిత్తుగా ఓడించినాయి. అవి లోకపు మత్తును తెచ్చి ఒకప్పుడు నీలో ఉన్న ప్రార్థన, ఒకప్పుడు నీలో ఉన్న వాక్యాసక్తి, ఒకప్పుడు నీలో ఉన్న ఆత్మల భారం, ఒకప్పుడు నీలో ఉన్న ఏకాంత ప్రార్థన కొరకైనటువంటి తృష్ణ, ఒకప్పుడు నీలో ఉన్నటువంటి ఆత్మీయత, దేవుని కొరకైన ప్రేమ దాదాపు చల్లార్చినాయి. ఇది ఒప్పుకొని తీరాల్సిందే ఖచ్చితంగా. ఇకనన్నా సరి చేసుకుంటారని చెప్తున్నాను నేను. చాలా కాలం వేస్ట్ అయింది ఇప్పటికే. ఒక్కొక్కరిని ఒక్కొక్క టైపులో, ఈ వస్తువులకు చిక్కని వాళ్ళని ఇంకో టైపులో వాడు బుక్ చేసి కూర్చోబెట్టాడు. వాడి పనంతా మన దగ్గరే జరుగుతుంది, విశ్వాసుల దగ్గరే జరుగుతుంది, సేవకుల దగ్గరే జరుగుతుంది, సంఘాల దగ్గరే జరుగుతుంది. ఎందుకంటే వాడికి శత్రువులు మనమే కాబట్టి. మనల్ని పాడు చేస్తే, మన టైంను దొంగిలిస్తే, మన ఆలోచనలను ప్రభావితం చేస్తే, మనల్ని పాపానికి నెడితే వాడు సక్సెస్ అయినట్టే. ఎంతవరకు ఇంకా మోసంలో కొనసాగుతారో ఒకసారి ఆలోచన చేయండి. దయచేసి దానిలోంచి బయటపడటానికి మీ వంతు ప్రయత్నం మీరు చేయండి. ఒక తీర్మానం చేయండి. నిర్జీవమైన దానికోసం సజీవుడైన దేవుణ్ణి నిర్లక్ష్యం చేయకండి. దైవజనులను కూడా దేవునితో ఏకాంతంగా గడిపిన ఆ లోతైన ఆత్మీయ అనుభవాలు ఒకప్పుడు ఉన్నాయి, ఈరోజు లేవు. పోటీ ప్రపంచంలోనికి ప్రవేశించారు అందరూ. పోటీ ప్రపంచం, ఒకరిని చూసి ఒకరు. నేను ముందుకెళ్ళాలన్న ఆ జీవపు డంబ పాపంలో కొంతమంది బుక్ అయితే, కొంతమంది ఈ నేత్రాశ పాపంలో బుక్ అయిపోయారు. ఆదివారం రోజు ఆ వాక్యం చెప్పడం, శుక్రవారం రోజు ఆ వాక్యం చెప్పడం, శనివారం రోజు ఆ వాక్యం చెప్పడం, మిగిలిన టైం అంతా చెత్త కోసం తగలబెట్టడం. చాలామందిని సోమరులుగా, బద్ధకస్తులుగా, నిష్ఫలులుగా ఒక చోట 2 చోట్ల పరిచర్య చేస్తే సరిపోయిందా? ఒక దైవజనుడు అనేవాడు భక్తులందరూ 2-3 చోట్ల చేసి ఆగారా? ఊరూరు తిరిగారా? 2-3 చోట్ల సంఘాలు గట్టి ఆగిపోయారా భక్తులు? అలా ఆగిపోతే ఇంకా చాలామందికి సువార్త అందేది కాదు. ఒక చోట సంఘం కట్టి, మళ్ళీ ఇంకో చోట సంఘం కట్టి, ఇంకో చోట సంఘం కట్టి, వాళ్ళ జీవిత కాలం మొత్తం అనేక ప్రాంతాలు తిరిగి సంఘాలు కడతానే వచ్చారు. ఆనాడు వాళ్ళని పాడు చేయడానికి దరిద్రపు వస్తువులు, ఈ దరిద్రపు వ్యాపకాలు లేవు. దేవునితో గడుపుకోవడానికి కమ్మని సమయం ఉంది. అందరూ అదే మెట్లో ఉన్నారు, అందరూ అదే ఆత్మీయత సాధన చేశారు. అరే, ఈరోజు నేను ఆశ్చర్యపోతున్నాను. దైవజనులన్నా ఎవరినన్నా దైవజనుని కలిసి కాస్త ప్రార్థన చేసుకుందాం బ్రదర్ అని ప్రయత్నం చేయడానికి కూడా అవకాశం లేకుండా అయిపోయింది. దైవజనులు కూడా చిక్కట్లా, ఎందుకంటే అంత విపరీతంగా సేవ చేస్తున్నారు. ఒట్టిదే సేవ చేస్తున్నారు, నేత్రాశ సేవ. ఏం చేస్తున్నారో తెలుసు నాకు. నిద్రపోవటానికి లేదు దైవ సేవ చేసేవాడు. ఒక సంఘం, 2 సంఘాలు, 3 సంఘాలు గట్టి తృప్తి చెందడానికి లేదు. శపితమైన పనికిమాల వాటి కోసం టైంని వేస్ట్ చేయడానికి వీల్లేదు. సాతాను మోసం తెలుసుకుని ఎవరికి వాళ్ళు జాగ్రత్త పడి
కోల్పోయిన ఆత్మీయ జీవితాన్ని తిరిగి పునరుద్ధరించుకోవటానికి ఎవరికి వాళ్ళు జాగ్రత్తలు తీసుకోండి. ఈ ఒక్క మాటే నేను మీకు చెప్పాలని ఈరోజు దేవుని ఆత్మచేత ప్రేరేపించబడ్డా. కొన్నిటిని బలవంతంగా వదిలించుకోవాలి. కొన్నిసార్లు కొన్ని సెంటిమెంట్లు మన టైంను దొంగిలిస్తాయి, అడ్డగిస్తాయి. వదిలించుకోవాలి బలవంతంగా. ఎవరికి వాళ్ళు మీరే ఆలోచన చేసుకోండి. నువ్వు దేని చేత బలవంత పెట్టబడుతున్నావో, దేని చేత కట్టడి చేయబడుతున్నావో, ఏది నిన్ను కంట్రోల్ చేస్తుందో చూసుకొని దాని నుంచి విడుదల కొరకు ప్రార్థించి ప్రయత్నం మొదలుపెట్టు. యుద్ధం ప్రకటించు. వాడు నిన్ను ఎక్కడ మోసగించి మత్తులో కూర్చోబెట్టాడో ఆ మత్తులోంచి బయటికి రా. సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనొచ్చు. అజ్ఞానుల వలె కాక జ్ఞానులుగా ఉండున్నట్లు జాగ్రత్త పడండి. ఇందు నిమిత్తం మీరు అవివేకులు కాక ప్రభు చిత్తం ఏమిటో గుర్తుపట్టి దాన్ని నెరవేర్చే దిశగా అడుగులు వేయండి. మీ టైము, మీ జీవితం సార్థకమవుతాయి. లేకపోతే రేపు చివరికి శూన్యం మిగులుతుంది.